నువ్వెవరి గురించైనా బాధపడుతున్నావా? నీ గర్ల్ ఫ్రెండ్ వల్ల డిసప్పాయింట్ అవుతున్నావా? లేకపోతే నీ పేరెంట్స్ తిట్టారని ఫీల్ అవుతున్నావా? లేకపోతే మీ అబ్బాయి మీ మాట వినట్లేదని బాధపడుతున్నావా? లేకపోతే ఇంకెవరైనా నీ దగ్గర పనిచేసే వాళ్ళు నిన్ను వేధిస్తున్నారా, విసిగిస్తున్నారా? లేకపోతే నీ బాస్ నీ మీద అరుస్తున్నారని ఫీల్ అవుతున్నావా? బట్ గుర్తుపెట్టుకో, నీ హ్యాపీనెస్కి వీళ్ళెవరూ అడ్డు కాకూడదు. నువ్వు హ్యాపీగా ఉండాలని నువ్వు అనుకుంటే నేను చెప్పేది పూర్తిగా విను, నీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఎప్పుడైనా సరే నీ హ్యాపీనెస్కి కారణం నువ్వే అవ్వాలి. ఏ రోజైతే నీ హ్యాపీనెస్కి కారణం వేరేవాడు అవుతాడో ఏదో ఒక రోజున నువ్వు భరించలేనంత బాధ అనిపించాల్సి వస్తుంది. అర్థం కలదా? ఫర్ ఎగ్జాంపుల్, నీ ఆనందం, నీ హ్యాపీనెస్ నీ గర్ల్ ఫ్రెండ్ అనుకో. ఏదో ఒక రోజు నీ గర్ల్ ఫ్రెండ్ వదిలేస్తుంది, అప్పుడు నువ్వు బాధపడుతూనే బతకాలి. అలాగే ఏ రోజైతే నీ హ్యాపీనెస్ పక్క వాళ్ళ చేతుల్లో పెడతావో ఆ హ్యాపీనెస్ పర్మనెంట్గా ఉండదు. ఏదో ఒక రోజున అది గ్యారంటీగా పోతుంది. నీ హ్యాపీనెస్ కారణం నువ్వైన రోజునే అది నీకు పర్మనెంట్గా ఉంటుంది. హ్యాపీగా ఉండడం అనేది నీ చేతుల్లో ఉండే పని. నువ్వు నిజంగా హ్యాపీగా ఉండాలనుకుంటే నీ లైఫ్లో ఇంతకు ముందు హ్యాపీగా ఉన్న రోజులు చాలా ఉండే ఉంటాయి. నీకు ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. నువ్వు డిమోటివేట్ అయినప్పుడు, నువ్వు లోలో ఉన్నప్పుడు, నువ్వు డిప్రెషన్లో ఉన్నప్పుడు, నువ్వు గర్వంగా ఎప్పుడైతే నువ్వు అచీవ్ చేసావో, నువ్వు గర్వంగా ఏ పని అయితే నువ్వు చేసావో ఆ మూమెంట్స్ అంతా రివైవ్ చేసుకో. నీ సక్సెస్ని మరొకసారి రివైవ్ చేసుకో. నువ్వు మర్చిపోయిన ప్రేమని మరొకసారి రివైవ్ చేసుకో. నీ హ్యాపీనెస్ మళ్ళీ నీతో వచ్చేస్తుంది. నేను చెప్పేది నీకు నమ్మట్లేదు కదా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు ఒక వేడి అన్నం తీసుకొని అందులో కాస్త నెయ్యి వేసుకొని, మొత్తం ఆ వేడివేడి అన్నం, నెయ్యి, కొత్తగా పట్టిన ఆవకాయ పచ్చడి కలుపుకొని అది ముద్దలుగా చేసి ఎప్పుడన్నా మీ అమ్మ తినిపించిందా? సరే, ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు నేను ఆవకాయ పచ్చడి, నెయ్యి, వేడన్నం అన్నప్పుడు నీ నోట్లో సెలవే వచ్చిందా? నీ నోట్లో ఒక సెలైవా సెక్రెట్ అయి ఉంటుంది. నిజానికి నువ్వు గమనిస్తే ఇక్కడ ఆవకాయ అన్నం లేదు, నెయ్యి లేదు, లేకపోతే ఇంకోటి ఏదీ లేదు. బట్ అయినా సరే నీ నోట్లో సెలైవా వచ్చిందంటే దానికి కారణం మన మైండ్కి, రియాలిటీకి, ఇమాజినేషన్కి తేడా తెలియదు. అవర్ మైండ్ కెనాట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ రియాలిటీ అండ్ ఇమాజినేషన్. అలాంటప్పుడు నువ్వు ఎప్పుడో ఇప్పుడు జరుగుతున్న బాధలను మాత్రమే చూస్తూ నువ్వు బాధపడతావా? లేకపోతే నువ్వు ఆల్రెడీ నీ లైఫ్లో అచీవ్ చేసిన ఎన్నో విషయాలను గుర్తుపెట్టుకొని గర్వంగా వాటిని మెమరైజ్ చేసుకొని ఇంకా బెటర్గా నువ్వు ముందుకు వెళ్ళాలనుకుంటుంటావా? నువ్వు హ్యాపీగా ఉండడానికి కారణం నువ్వు చేసే పనులు అవ్వాలి. యూ ఆర్ ద ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ హ్యాపీనెస్. నీ హ్యాపీనెస్ కోసం పక్క వాళ్ళ మీద డిపెండ్ అవ్వద్దు. నీకు ఏ ఎమోషన్ కావాలన్నా సరే నీ లైఫ్లో ఆల్రెడీ అవన్నీ అచీవ్ చేసి ఉంటావు. వాటిని ఒకసారి మెమరైజ్ చేసుకో. మళ్ళీ నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, మళ్ళీ నీకు హ్యాపీనెస్ వస్తుంది.